గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక 2 రోజులు మోస్తారు వానలు, బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం. వారం రోజుల నుంచి తగ్గిన చలి తీవ్రత, 7 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 17 డిగ్రీల పైనే రాత్రి టెంపరేచర్లు. రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రం పైన కొంత మేరకు ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం ఈ అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం వాతావరణం మారిపోయింది. విధంగా ఇక్కడ 2 రోజులు మోస్తారు వానలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంపై ప్రభావం. ఈ విధంగా వర్షాల కారణంగా ఈ విధంగా అల్పపీడనం ఏర్పడిన కారణంగా వర్షాలు పడడంతో ఈ విధంగా వారం రోజుల నుంచి ఈ విధంగా చలి తీవ్రత తగ్గినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాతావరణ మార్పు కారణంగా తెలియదు అనుకోలేదు, తప్పు జరిగింది. తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ సమాధానాలు ఇవే. చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు. మొత్తం 23 ప్రశ్నలు వేసిన పోలీసులు 15 ప్రశ్నలకు ఆన్సర్. బెనిఫిట్ షో చూసేందుకు పోలీసుల పర్మిషన్ గురించి తెలియదని వెల్లడి. తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదని సమాచారం. 3.5 గంటలకు పైగా విచారణ. డీసీపీ సమక్షంలో వీడియో రికార్డింగ్. మళ్లీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం. పిఎస్ వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు. విధంగా తెలియదు అనుకోలేదు, తప్పు జరిగింది. తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ సమాధానాలు ఇవే. ఈ విధంగా 20 ప్రశ్నలకు గాను 15 ప్రశ్నలకు సమాధానం చెప్పిండు. 5-6 ప్రశ్నలకు ఈ విధంగా తెలియదు అనుకోలేదు, తప్పు జరిగింది అని ఇక్కడ అల్లు అర్జున్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పుష్ప 2 సినిమా రిలీజ్ రోజుకు ముందు బెనిఫిట్ షో సందర్భంగా అతను సంధ్యా థియేటర్కి వచ్చి సినిమా చూసిన కారణంగా అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సందర్భంగా ఈ విధంగా అతనిపై కేసు నమోదైనట్టుగా చూసుకోవచ్చు. అల్లు అర్జున్పై ఈ విధంగా ఈ సందర్భంలో ఇక్కడ చిక్కలపడి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ పిలిచి విచారించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ విచారణకు రావాలి అన్నట్టుగా ఆదేశం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు అల్లు అర్జున్కు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు తనకు అనుమతి ఉందో లేదో తెలియదని పోలీసులకు తెలిపాడు. థియేటర్ యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. తొక్కిసలాట జరుగుతుందని తాను అనుకోలేదని, తన ప్రమేయం లేకుండానే అనుకోకుండా జరిగిందని అంగీకరించాడు. చిక్కడపల్లి పోలీసుల ముందు మంగళవారం అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను మంగళవారం ప్రశ్నించారు. ఉదయం 11:05 గంటల నుంచి మధ్యాహ్నం 2:45 వరకు విచారించారు. విధంగా ఇక్కడ రేవతి మహిళ మరణించిన సందర్భంగా అదేవిధంగా అతని కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విధంగా విషమంగా ఉందన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ను విచారణకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వారు ఇప్పుడు పిలిచి విచారించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వివిధ ప్రశ్నలు అడిగినట్టుగా చూసుకోవచ్చు. మరొకసారి విచారణకు రావాలన్నట్టుగా అల్లు అర్జున్కు ఆదేశం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. పంచాయతీ ఎన్నికలకు పైసల భయం, సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకంజ. లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచులు భార్య మెడలోని పుస్తలమ్మి మరీ అభివృద్ధి పనులు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్. ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేని దయనీయ పరిస్థితి. ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నా పల్లెల్లో కనిపించని జోష్. పంచాయతీ అధికారులకు కత్తెర. పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలన్నీ గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీలు, కెషర్ల ద్వారా గతంలో గ్రామ పంచాయతీలకు వచ్చిన 20% సివరేజ్ నిధులను ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ డ్యూటీని ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది. దీనికి తోడు గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టర్, 1.88 లక్షలు పెట్టి ట్రాక్టర్ ట్రాలీ, 1.83 లక్షలు పెట్టి ట్యాంకర్ను నాటి సర్పంచుల చేత అప్పటి ప్రభుత్వం కొనిపించింది. వాటి నిర్వహణకు సైతం సర్పంచులు అష్టకష్టాలు పడ్డారు.
ఈ విధంగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల అన్నింటినీ మళ్లించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు సర్పంచ్కి గ్రామ పంచాయతీకి ఏ విధంగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఈ విధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీలో మినిమం పనులు, చెత్త, వివిధ సేకరణకు కూడా నడిపించే నిధులు కూడా సమకూర్చే అవకాశం లేకుండా అన్నట్టుగా భావిస్తున్నారు. ఈ విధంగా సర్పంచ్ స్థానిక ఎన్నికలు రాబోతున్న సందర్భంగా సర్పంచ్కి పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా కూడా ఆ జోష్ పల్లెల్లో కనిపిస్తలేదన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతున్నా పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదు. ఒకప్పుడు గ్రామాల్లో సర్పంచ్ పదవికి మంచి క్రేజ్ ఉండేది. ఫండ్స్, పవర్స్ ఉండడం వల్ల ఓ 10 పనులు చేస్తే పేరు రావడంతో పాటు చేతిలో 4-5 పైసలు ఆడేవి. కానీ గడిచిన 10 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచ్లపై పనుల భారం మోపింది. మెడ మీద కత్తి పెట్టి మరీ పనులు చేయించింది. దీంతో దొరికిన కాడల్లా మిత్తికి తెచ్చి నగలు కుదవపెట్టి చివరికి భార్య మెడలో పుస్తలమ్మి సర్పంచులు పనులు చేశారు. కానీ తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులంతా అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలో అప్పుల వాళ్ళ వేధింపులు భరించలేక దాదాపు 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ బకాయిల కోసం తిరుగుతున్న మాజీ సర్పంచులను చూసి గ్రామాల్లో చాలామంది ఆ పదవి పేరు చెప్తేనే ఆమడ దూరం పోతున్నారు. అందుకే ప్రభుత్వం ఓవైపు ఎన్నికలకు రెడీ అవుతున్నా పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు. 4,182 కోట్లు దారి మళ్లింపు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు 10,170 కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది. కానీ అందులో కేవలం 5,988 కోట్లు విడుదల చేసి మిగిలిన 4,182 కోట్లు దారి మళ్లించింది. ఇలా 42% నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఈ విధంగా 4,182 కోట్ల దారి మళ్లింపు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు 10,170 కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది. కానీ అందులో కేవలం 5,988 కోట్లు విడుదల చేసి మిగిలిన 4,182 కోట్లు దారి మళ్లించింది. ఇలా 42% నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఈ విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఈ విధంగా పంచాయతీలకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించడం వల్ల ఇక్కడ ఈ విధంగా పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాయన్నట్టుగా చూసుకోవచ్చు. ప్రచారానికి కూడా పైసలు లేవు. గత ఎన్నికల్లో ప్రజాసేవ చేయాలనే ఉత్సాహంతో పోటీ చేసి సర్పంచ్గా గెలిపొందా సర్కారు చెప్పిందని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేసిన కరోనా టైంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చేసిన పనులకు సంబంధించి నాకు ప్రభుత్వం నుంచి ఇంకా 60 లక్షలు రావాలి. చాలామంది సర్పంచులు ఆస్తులు అమ్మి భార్య పుస్తలు తాకట్టు పెట్టి మరీ పనులు చేశారు. బిల్లులు రాక కొందరు సూసైడ్ చేసుకున్నారు. మళ్ళా ఎన్నికలంటేనే వణుకు పుడుతున్నది. ప్రచారానికి కూడా మా దగ్గర పైసలు లేవు. మేము కాదు, ఎవరు కూడా పోటీకి ఇంట్రెస్ట్ చూపడం లేదు. మందడపు అశోక్ కుమార్, మాజీ సర్పంచ్, అడవిమల్లెల గ్రామం, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఈ విధంగా మాజీ సర్పంచ్, ఇప్పుడు గత 5 సంవత్సరాల పాటు సర్పంచ్గా కొనసాగిన వ్యక్తి. ఈ విధంగా గత ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామంలో వివిధ పనులను చేపట్టినాం. 60 లక్షల అప్పులు చేసి గ్రామంలో పనులు చేపట్టినాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు ఫండ్స్ అందలేదు ఆ పనులకు సంబంధించి. ఇంకా కొంతమంది అయితే చాలామంది అప్పులు చేసి అదేవిధంగా భార్యల పుస్తలు అమ్మి కూడా సర్పంచ్కి పోటీ చేశారు అన్నట్టుగా, ఊర్లలో పనులు చేపించారు సర్పంచ్ అన్నట్టుగా. ఈ విధంగా వాళ్ళు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అన్నట్టుగా. ఇప్పుడు సర్పంచ్కి ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు రావడం లేదన్నట్టుగా చెప్పుకొస్తారు మాజీ సర్పంచ్. చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా? కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. 2,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నా స్పందించరా? భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? మల్కీ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకం రావాలే. రవీంద్ర భారతిలో నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తక ఆవిష్కరణ. చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా? కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. 2,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నా స్పందించరా? భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? ఈ విధంగా చైనా ఆక్రమణలు 2,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిన కేంద్ర ప్రభుత్వం స్పందించదా అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మణిపూర్లో అల్లర్ల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు అన్నట్టుగా పుస్తకావిష్కరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుగా చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు స్పీడ్గా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తాం పొంగిలేటి. సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్. 32 లక్షల అప్లికేషన్ల సర్వే పూర్తి. జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్. వెబ్సైట్. నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేయిస్తాం. జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజీవ్ స్వగృహ టవర్లు ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి రివ్యూ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ ద్వారా స్పీడ్గా నిధులు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే అప్లికేషన్ల సర్వే వేగంగా సాగుతున్నది. సంక్రాంతికి ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఈ స్కీమ్ అమలుకు ఇబ్బంది లేకుండా ఫండ్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్లో సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండి గౌతమ్తో పాటు 33 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో ఇందిరమ్మ స్కీమ్ డబుల్ ఇండ్ల నిర్మాణంపై రివ్యూస్ చేపట్టారు. ఈ విధంగా సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తాం అర్హులకు అన్నట్టుగా గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్. 32 లక్షల అప్లికేషన్ల సర్వే పూర్తి. జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్లు, వెబ్సైట్లు. నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేయిస్తాం. జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజీవ్ సగృహ టవర్లు ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి రివ్యూ. ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి రివ్యూ చేసి ఈ విధంగా సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లక్డీ కపూల్ వద్ద పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్, కాంగ్రెస్ నేతల ర్యాలీ. మనుస్మృతి అమలుకు బీజేపీ కుట్ర. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది మహేష్ గౌడ్. బీజేపీ నేతలకు అంబేద్కర్ ప్యాషన్ అయితే మాకు ఆరాధ్య దైవం. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా పోరాటం ఆపబోమని వెల్లడి. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. విధంగా పార్లమెంట్లో విధంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు, అంబేద్కర్ను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలకు ఈ విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్, కాంగ్రెస్ నేతలంతా ఈ విధంగా ఆయనకు వ్యతిరేకంగా అమిత్ షా కేంద్ర కేబినెట్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలా, అతన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలన్నట్టుగా ఇక్కడ వీళ్ళు నిరసన చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు. సన్నాలకు 939 కోట్ల బోనస్. ఇప్పటి వరకు 18.79 లక్షల టన్నులు సేకరణ. వచ్చే ఏడాది నుంచి రేషన్లో సన్నబియ్యం పంపిణీ. అటు రైతుకు ఇటు సర్కారుకు మేలు. సన్నాలకు 939 కోట్ల బోనస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికి వరకు 18.79 లక్షల టన్నుల సేకరణ. వచ్చే ఏడాది నుంచి రేషన్లో సన్నబియ్యం పంపిణీ. అటు రైతుకు ఇటు సర్కారుకు మేలు. ఈ విధంగా వచ్చే సంవత్సరం నుంచి రేషన్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ విధంగా చెప్పుకొస్తుంది. సన్నాలకు 939 కోట్ల బోనస్. ఇప్పటి వరకు 18.79 లక్షల టన్నుల సేకరణ ధాన్యం అని చెప్తుంది ప్రభుత్వం. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. 143 లేఖలు రాసిన స్పందన లేదని వెల్లడి. జనవరి 21న కేఆర్ఎంబి 19వ బోర్డు మీటింగ్. రాయలసీమ ప్రాజెక్టుపై నిజ నిర్ధారణకు సైట్ విజిట్ చేయండి. మీటింగ్ ఎజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి. విధంగా కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి. 143 లేఖలు రాసిన స్పందన లేదని వెల్లడి. జనవరి 21న కేఆర్ఎంబి 19వ బోర్డు మీటింగ్. రాయలసీమ ప్రాజెక్టుపై నిజ నిర్ధారణకు సైట్ విజిట్ చేయండి. మీటింగ్ ఎజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఈ విధంగా కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ వాళ్ళ ఈ విధంగా వ్యతిరేకంగా వీళ్ళు రాయలసీమ ప్రాజెక్టుపై నిజ నిర్ధారణ సైట్ విజిట్ చేయండి అని కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. కాలుష్య కోరల్లో కృష్ణానది నాగార్జున సాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు. తెలంగాణ ఏపీలోని విద్యుత్ ప్లాంట్లు, ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం. రోజు సగటున 40,000 క్యూబిక్ మీటర్లు వ్యర్థాలు నదిలోకి. నది పరివాహకంలో 427 పరిశ్రమలు, 31% కాలుష్యం కెమికల్ ఫ్యాక్టరీల నుంచే. శ్రీశైలం సాగర్ సహా 17 ప్రాజెక్టుల్లో ఏటా 2.3% మేర పూడిక చేరిక. కొట్టుకుపోతున్న నేలలు, బ్రిడ్జీలు, రోడ్లకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్. నిట్టు వరంగల్ స్టడీలో వెల్లడి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం. కేంద్రానికి ప్రిలిమినరీ రిపోర్టు పంపిన పరిశోధకులు. కాలుష్య కోరల్లో కృష్ణానది నాగార్జున సాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు. ఏపీలోని విద్యుత్ ప్లాంట్లు, ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం. రోజు సగటున 40,000 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు నదిలోకి. ఈ విధంగా ఏపీ తెలంగాణ విద్యుత్ ప్లాంట్లు, ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం. ఈ విధంగా నాగార్జున సాగర్లోకి కాలుష్య కోరల్లో కృష్ణానది నాగార్జున సాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు. ఈ విధంగా నాగార్జున సాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా కంపెనీల వ్యర్థాలను విడుదల చేస్తారు. అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థాలను కూడా నాగార్జున సాగర్లో కలుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కృష్ణానది అంతా కాలుష్యం అయిపోతున్నట్టుగా చూసుకోవచ్చు కృష్ణానది నీరు.
కొట్టుకుపోతున్న నేలలు, బ్రిడ్జీలు, రోడ్లకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్. నిట్ వరంగల్ స్టడీలో వెల్లడి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం. కేంద్రానికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిన పరిశోధకులు. 25 లక్షల కుటుంబాలకు భూములు లేవు. ల్యాండ్ నేలల్లోనే 25 లక్షల కుటుంబాలకు భూములు లేవు. ల్యాండ్ లేనోళ్లలో 75% దళితులే. కూలి పనులు చేసుకుంటూ జీవనం. ధరణి కమిటీ రిపోర్ట్లో వెల్లడి. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 సాయంపై సర్కార్ కసరత్తు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ సాగు భూమి లేని కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల వరకు ఉన్నాయి. ఒక్కో ఫ్యామిలీలో 4 చొప్పున అనుకున్న దాదాపు 1 కోటి మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. వీరిలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉన్నాయి. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ధరణి కమిటీ తన రిపోర్ట్లో ఈ విషయం పేర్కొన్నది. ఈ విధంగా ధరణి కమిటీ తన రిపోర్ట్లో ఈ విషయం పేర్కొన్న తెలియజేసింది. 12,000 సాయంపై సర్కార్ కసరత్తు. ఈ విధంగా భూమి లేని కుటుంబ నిరుపేదలకు ఈ విధంగా ప్రభుత్వం 12,000 సాయం అందించే అవకాశం ఉన్నట్టుగా అర్హులను ఎంపిక చేస్తున్నట్టుగా చేసుకోవచ్చు. ఈ విధంగా 25 లక్షల కుటుంబాలకు భూములు లేవు, గుంట భూమి కూడా లేని వాళ్ళు ఉన్నారంట రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పుకొస్తారు ఆ కమిటీ వాళ్ళు. తిన్మార్ స్మగ్లింగ్ సినిమాలకు అవార్డుల్లా కేంద్ర మంత్రి. ఈ విధంగా మన సినిమాలో హీరో కారణం లేకుండా క్రియేటివ్ మర్డర్లు చేస్తుంటాడు, జాతీయ అవార్డు గ్యారంటీ. మన సినిమాలో హీరో కారణం లేకుండా క్రియేటివ్ మర్డర్లు చేస్తుంటాడు, జాతీయ అవార్డు గ్యారంటీ. ఈ విధంగా పుష్ప 2కు అవార్డు వచ్చిన సందర్భంగా ఈ విధంగా స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా అని ఇక్కడ తీర్మార్లో ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.